అయిందేదో అయిపోయింది. తిండి తిప్పలు మాని అక్క అక్క అంటూ ఎన్నాళ్ళు ఏడుస్తూ కూర్చుంటాం. ఎంత ఏడ్చినా ఆమెను బ్రతికించుకోగలవా? తెలిసి తెలిసి ఎందుకు అలా బాధపడతావు? బాధ? మా అక్కయ్య చావుకు కారణమైన వాడి ప్రాణం తీయలేకపోయానని బాధపడుతున్నా. ప్రాణాలు తీయటం గొప్పగా, ప్రాణాలు ఇవ్వటం గొప్ప. ఇవ్వటం ఎలాగూ మన వల్ల కాదు. ప్రాణాలు తీయకుండానైనా ఉందాం. మావయ్య, నువ్వు హత్యలకు దిగితే నీకు వాడికి తేడా ఏముంది? పగ తీర్చుకోవటం కంటే క్షమించటంలోనే ఉంది మనశ్శాంతి. నేను మామూలు మనిషి. అంత ఉన్నత లక్ష్యాలు ఉత్తమ గుణాలు నాకెందుకు? మానవులు కనుకనే మనకు ఆ లక్షణాలు ఉంటాయి. లేనినాడు మనం మనుషులం కాదు, రాక్షసులం అవుతాం. మావయ్య, నా మనస్సును బలహీనపరుస్తున్నా. అమ్మా అమ్మా జలజ, కాస్త తలుపు తీయమ్మా. నా ముఖం చూడడానికి ఇష్టం లేకపోతే పోయింది. కాస్త నా మాటగా వినమ్మా. అమ్మా జలజ, ఎన్నాళ్ళు ఇలా పస్తులుంటావు తల్లి? పస్తులకు పోయావా ఈ పాపిష్టి ప్రాణాలు? వచ్చి కాస్త అన్నం తినమ్మా. ఇక నాకు కావాల్సిన అన్నం కాదు, అంత విషం. అంత మాట అరుద్దమ్మా. నన్ను ఎందుకు ఇలా చిత్రవత చేస్తావు? నేను ఎంత క్రూరుండైనా నీ కన్న తండ్రినమ్మా. అందుకే ఈ శిక్షను అనుభవిస్తున్నాను. వద్దమ్మా, నా పాపానికి నువ్వు శిక్ష అనుభవించవచ్చు, నేనే అనుభవిస్తాను. వేయండి, ఏం శిక్ష వేస్తారో వేయండి, ఏం చేయమంటారో చెప్పండి. ఇప్పుడు ఏం చేసే లాభం? అయిపోయింది, నా జీవితమే నాశనం అయిపోయింది. రాజా, నన్ను మాటలతో చంపొద్దమ్మా. అమ్మా గంగ, నువ్వైనా బీచ్ 2 మెతుకులు పెట్టమ్మా. జలజ, తలుపు తీయమ్మా. చూడమ్మా, నువ్వు భోజనం చేయటం లేదని ఈ 2 రోజుల నుంచి నాన్నగారు కూడా అన్నం ముట్టడం లేదు. ఈ వయసులో ఆయన్ని పస్తులుంచడం మంచిదా వదిన? తలుపు తీయమ్మా. నువ్వు ఎంగిలి పడ్డావని తెలిస్తే ఆయన కూడా భోజనం చేస్తారు. తలుపు తీ జలజ. ఆ పాపం కూడా నాకెందుకు, కానీ ఆయన ముఖం మాత్రం నేను చూడలేను. అమ్మా, అమ్మాయికి నా ముఖం చూపలే చూపను. అది అంత తిండి తింటే అంతే చాలు. మీరు వెళ్ళి భోజనం చేయండి మామగారు. రాజలజ, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందని తెలుసా లేదా? అందుకే అబ్బాయి కూర్చోని వచ్చాడు. గౌరీ కూర్చో, ఇద్దరం కలిసి ఊగుదాం. ఒళ్ళు ఎలా ఉందే? కొంచెం పులక పులగ్గా చలి చలిగా కూడా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా, వస్తాదులా కొట్టు. గౌరీ, నీకు ఒక మంచి తాయిలం తీశాను. ఎందుకు ఇవన్నీ? లవ్ అంటే నిన్ను లవ్ చేయడానికి. ఇందా ఇందా. నాకేమీ అక్కర్లేదు. మరి లవ్వో? అది కూడా నువ్వే తిను. అదే స్వీటా? చూడు, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, మన ప్రేమ కోసం నేను చచ్చిపోతాను. లైలా మజను, రోమియో అండ్ జూలియట్ లాగా మన లవ్ ట్రాజీడీ. ఏం జీడి? జీడి పప్పు, ప్రేమ జీడి. అంటుకుంటే వదలదు, వదిలితే ఆత్మహత్య, పోలీస్, కోర్టు, జైలు అందాక పోతుంది. ఇది ఏమంటారు? నీ ప్రాణాన్ని అంత తేలిగ్గా పోనిస్తానా? ఇంకే నీ మనసులో దాచుకో, నా ప్రాణాన్ని నీలో కలుపుకో. ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడా? ఎప్పుడో ఒప్పుకున్నాను. అంటే ఫస్ట్ సైట్ లోనే నా మీద ఒక కన్ను పారేసావు అనమాట. మరి ఆ రోజు కోపంగా కర్ర తీసుకుని ఉంది. ఓహో, కోపమే లవ్వా? మై గాడ్, అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నాడు. నీకోసం తెచ్చాను, నువ్వు తింటే నీ ప్రేమ గుర్తు. అబ్బా, నాకు సిగ్గేస్తుందండి. ఓహో, సిగ్గా? పెళ్లిగా ముందంతే, పెళ్ళైన తర్వాత తప్పని ఎగిరిపోతుంది. నీకు ఇష్టమని బందర్ లడ్డు, బాంబే హల్వా, ఢిల్లీ దుద్దిపేట తెచ్చాను. అంత కలగా పులగం అయిపోయింది. ఏది బొంబాయో, ఏది ఢిల్లీయో, ఏది బందరో తెలియడం లేదు. అంత కచ్చపచ్చ. సరే, ఏదో ఒక కచ్చపచ్చ తిను. బాగుందా? కచ్చపచ్చ బాగుందా? గౌరీ, ఆ కసరత్ చేయొద్దని ఎన్నోసార్లు చెప్పాను. చూడు, బండలా తయారైంది. అయ్యో, ఆకులా ఉండవలసిన చెయ్యి కర్రలా తయారైంది. జడ గాలికి ఎగిరిందా? అబ్బా, ఎంత రఫ్గా ఉంది. మీసు, ఆడవాళ్ళకు మీసాలు ఉండేవి, నీకెందుకు? కొంచెం ఓపిక పట్టు. మమ్మాయి నుంచి పెళ్లి చేసి నా అంత వస్తాదని చేస్తాడు. అల్లుడు వస్తాదా? నీ అంత? అల్లుడు,
జలజకి ఒంటో బాగోలేదా? డాక్టర్ గారిని తీసుకురావడానికి వెళ్ళాను. జలజకు ఊట్లో బాగలేదా? చిన్నబాబు, ఎంత హడావుడి చేశావయ్యా? ఏమి డాక్టర్? నీకు అల్లుడు పుట్టబోతున్నాడయ్యా. డాక్టర్ చలాయ్, నాన్న నాన్న, విన్నావా నాన్న? నీకు మనవడు. అమ్మా జలజ, నువ్వే నన్ను ముందు తాతం చేసావా తల్లి? సంతోషం అమ్మా. నువ్వు నా ముఖం చూడకపోయినా, నీ బిడ్డలు నాకు చూపించకపోయినా ఈ చెవులతో వింటాను తల్లి. నాన్న, అవునరా, జలజ పిల్ల పాపలతో 100 ఏళ్ల పాటు సుఖంగా వర్దిల్లాలి. నాకంతే చాలు. నాన్న, అమ్మా, నాన్న. పగను చల్లార్చి ప్రేమను పెంచేది పతిపాపలు. అందుకే వాళ్ళను దైవ స్వరూపులన్నారు. బాగా అన్నారు డాక్టర్. రండి.